ప్రతి సంవత్సరం మన విశాఖ జిల్లా గాజువాకలో ఏర్పాటు చేసిన గణేశోత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు మన గాజువాక గణేశోత్సవం 2026లో భాగంగా ఈరోజు స్వామివారి మన విగ్రహం నమూనా ఆవిష్కారం జరగడం జరిగింది. అలాగే స్వామివారికి ఈ సంవత్సరం శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతిగా స్వామివారి భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. సుమారు 1 కోటి గాజులతో స్వామివారి అలంకరణ ఉండబోతుంది. సెప్టెంబర్ 14వ తారీఖు మొదటి పూజ అందుకుంటారు. 21 రోజుల పాటు స్వామివారి నిత్యం భక్తులందరికీ దర్శనాలు ఉంటారు. అలాగే భక్తులందరికీ ఈసారి ఉచితంగా దర్శనాలు, ఉచిత పార్కింగ్, ఉచిత చెప్పుల స్టాండ్ అన్ని ఉచితంగా పెట్టి భక్తులందరికీ ఫెసిలిటీస్, వాష్రూమ్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా చేయడం జరుగుతుంది. ఈసారి భక్తులందరూ ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి చేసుకొని అక్కడ కల్చరల్ ఉండే స్టాల్స్ కూడా ఒక పండగ వాతావరణం 21 రోజు పాటు ప్రస్తుతం గాజువాడ జరుగుతుంది. అదేవిధంగా జరుగుతుంది. 21 రోజు పాటు ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయబోతున్నాం. ఈసారి విగ్రహం ప్రతి ఇన్ని సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. భక్తులందరికీ నిమజ్జనం అనంతరం ఆ స్వామివారికి అలంకరించిన గాజులందరూ కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లంకా గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ వరకు పెట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే ట్రాఫిక్ సమస్య, లాస్ట్ 2-3 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడం చాలా ఇబ్బందికరంగా అయ్యింది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి శ్రీనగర్ డీమార్ట్ పక్కనున్న హీరో షోరూమ్ పక్కనున్న ఖాళీ స్థలంలో స్వామివారి మన కార్యక్రమం జరగబోతుంది. 21 రోజు పాటు చాలా చక్కగా జరగబోతుంది. అలాగే ఈ యొక్క విగ్రహానికి వాడిన గాజులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు చీరాలకు చెందిన శ్రీకాంత్ గారి బృందం సుమారు 28 మంది శ్రమించి విగ్రహం చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ విగ్రహానికి సంబంధించిన స్కెల్టన్ వర్క్ అంతా కూడా గ్రాఫిక్ అంతా కూడా అయిపోవడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో విగ్రహం పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆల్రెడీ స్ట్రక్చర్ వర్క్ మొత్తం మండపం అంతా కూడా ఫినిష్ అయిపోయింది. మన విగ్రహం పనులు కూడా 2 రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి. చీరాల నుంచి వచ్చిన బృందం లాస్ట్ టైం చీరాల గణపతిని ఎవరైతే చేసిన కళాకారులు ఉన్నారో వాళ్ళతో ఈసారి విగ్రహం కూడా చేయబోతున్నాం. విగ్రహం 89 అడుగుల పైనే ఉంటుంది. కానీ హైట్ కాన్సెప్ట్ కాదండి, విగ్రహం చాలా బుజ్జిగా రావాలని చెప్పి మనం కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. సో మొత్తం అలంకరణ అంతా కూడా చాలా బాగా బ్రహ్మాండంగా వచ్చే విధంగా ముందు నుంచి రూపుదిద్దుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో 4 months నుంచి గ్రాఫ్ వర్క్ చేసాం. విగ్రహం కూడా ఈసారి చాలా కళగా ఉండబోతుంది, ప్రత్యేకంగా ఉండబోతుంది. వరల్డ్ రికార్డ్ మళ్ళీ గాజువాక సొంతం అవబోతుంది. ప్రత్యేకించి విఎఫ్ఎక్స్ ద్వారా రిలీజ్ చేశారు కదా, దాని ప్రత్యేకం కారణం ఏం లేదండి. అంటే గ్రౌండ్ ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే మన విశాఖపట్నంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మనం ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూయే మనకి మంచి చేయడం అంతా వాళ్ళ త్రూయే తెలుస్తుంది. అలాగే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ పనులు పక్కన పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళందరూ ఈ కార్యక్రమాల మీద బాగా వచ్చి ఆ పనులన్నీ ఆపుకొని వస్తున్నారు. సో ఆ అభిమానం మీద ఈరోజు ఏం చేస్తామంటే విశాఖపట్నంలో ఉన్న ప్రముఖ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ పిలిచి వాళ్ళ చిత్రం మీద ఈసారి ఇది చేయాలని నిర్ణయించుకొని అందరితో చేయడం జరిగింది. గత 2023లో శ్రీ అనంత పంచముఖ మహాగణపతి స్వామి వారిని పెట్టినప్పుడు కూడా ఒక 3D సంబంధించిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 24లో ఉచిష్ట గణపతి కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా గాజువాక చరిత్ర అందరికీ తెలిసే విధంగా, గాజువాక అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చిన చరిత్ర తెలిసే విధంగా విఎఫ్ఎక్స్ సంబంధించిన సంతోష్ అనే కుర్రాడు పెందుర్తికి సంబంధించి మా కమిటీలో మెంబర్ ఎప్పటి నుంచో ఉన్నాడు. అతను ప్రత్యేకంగా దీని దృష్టి పెట్టి సుమారు 15 రోజుల నుంచి పనిచేయడం జరిగింది. దాని పనులను ఆపుకొని చాలా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా మంచి టాక్ వచ్చింది. విగ్రహం కూడా కళగా ఉందని వచ్చిన గెస్టులు కానీ వచ్చిన అతిథులు కూడా అందరూ చెప్పడం జరిగింది. విగ్రహం కూడా చాలా బాగా చూపించారు. గాజువాక చరిత్ర కూడా బాగా చూపించారు. ప్రత్యేకంగా మా సంతోష్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పోస్టర్ రివీలింగ్ దీనికి వచ్చినప్పుడు ఏంటి ఇయర్ మన గణేష్ అవతారం అని చూస్తే చాలా చక్కటిగా లాస్ట్ ఇయర్ ఎలాగా సారీస్తో అని చెప్పి ఇయర్ బ్యాంగిల్తో చేస్తున్నారు. సో మనందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి గణేష్ పండుగ అంటేనే మనం కొంచెం ఎకో ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. సో అలాంటి ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ని ఈసారి గణేష్ మీ టీం చూసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మన ఇన్ఫ్లుయెన్సెస్, మన ప్రెస్ అండ్ ఆల్సో ఇక్కడ ఎస్పెషలీ మన గాజువాక యూత్ అందరూ కూడా ఈ పండుగని బాగా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొసిరెడ్డి గణేష్ గారు, పృథ్వీ గారి ఆధ్వర్యంలో మన గాజువాక భారీ గణపతి యొక్క నమూనాని ఈరోజు శ్రీనగర్ జింజిర్ హోటల్లో ముఖ్య అతిథిగా శ్రీ గంటా రవితేజ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి వచ్చి బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా గాజువాక వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గాజువాక భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ కూడా కాణిపాకంలో ఏ విధంగా అయితే 21 రోజుల పాటు పూజలు చేస్తారో, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో లంకా మైదానంలో ఏర్పాటు చేసేవారు. అక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అయింది, షాపులు అవి వచ్చాయి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందని ఈసారి మన డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో
ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి గణేష్ గారికి గత 5-6 సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈసారి గాజులతో, కోటి గాజులతో మన గణనాథుని తయారు చేయబోతున్నారు. గతంలో చీరలతో తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మన సనాతన హిందూ ధర్మంలో మనకి హిందువులకి మొదటగా వచ్చే పండగ వినాయక చవితి. మనకి విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా వినాయకుడి పూజ చేయాలి. మనం ఎంత పెద్ద హోమం చేసినా, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా మొదటగా గణనాథుడికి పూజ చేసే మన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క గణేష్ ఉత్సవం, అదేవిధంగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క మొదటి బ్రోచర్ని గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు జీసీసీబీ చైర్మన్ శ్రీ కోన తాతారావు గారు, మేమంతా కలిసి బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజే ఉచిత దర్శనాలు కల్పిస్తామని కమిటీ చైర్మన్ గణేష్ గారు వీళ్ళంతా కూడా తెలియజేశారు.